ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం పరిసర గ్రామాలలో తుఫాను కారణంగా విస్తారంగా పంటలు దెబ్బతిన్నాయని, రైతాంగం భారీ నష్టాన్ని చవిచూసిందని సిపిఐ మండల సమితి నాయకులు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో పంటలు నేలమట్టమయ్యాయి, రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి నష్టపోయిన పంటలకు అంచనా వేసి ప్రతి ఎకరాకు. నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, మోంథా తుఫాన్ బాధితుల కోసం లింగంపాలెం మండలం ధర్మాజిగూడెంలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో సీనియర్ నాయకులు వేంపాటి ప్రసాద్, రాధిక దంపతులు గత 3 రోజులుగా సొంత ఖర్చులతో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. చింతల భీషణ్ కుమార్ ఆదేశాల శిబిరానికి తరలించి వారికి భోజనం, వసతి కల్పిస్తున్నారు. ఈ సేవలను కూటమి నాయకులు సంఘం అధ్యక్షులు గ్రామ పార్కులు ప్రభుత్వం తరఫున శానిటైజేషన్ పునరావాస కేంద్రాల సహాయకులందరికీ అమరావతి ముఖ్య నేతృత్వం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కేంద్రాల్లో 25 కేజీల బియ్యం, టీమ్స్ ని ఏర్పాటు చేశారు. ప్రతి చోట అందరికీ అది సదుపాయాలు అందేటట్టు చూస్తున్నారు. అలాగే వరద ప్రాంతాల వారికి వాళ్ళకి స్పెషల్గా వసతులకు స్పెషల్గా కేంద్రాలు ఏర్పాటు చేసి ముందుగానే ప్రతి ఒక్కరికి 25 కేజీల బియ్యాన్ని, అలాగే 3,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చేస్తున్నారు. చాలా వరకు వాళ్ళే భోజన సదుపాయాలు, వసతి సదుపాయాలన్నీ వాళ్ళే చూస్తున్నారు. మరి రాత్రి పగళ్ళు ముఖ్యమంత్రి గారు అయి ఉండొచ్చు, లేకపోతే లోకేష్ గారు, అనిత గారు, ప్రతి ఒక్కటి వాళ్ళే కంట్రోల్ రూమ్స్లో అన్నీ చూసుకుంటూ ఉంటున్నారు. అలాగే ఈరోజు కూడా మా ఈ ఏలూరు జిల్లా వరకు, అలాగే అటు గోదావరి జిల్లా ప్రతి ఒక్కటి ఏరియల్ సర్వే చేస్తున్నారు. మరి ఇంత కష్టపడుతున్న మనందరి కోసం ఇంత కష్టపడుతున్న ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మా తరఫున, మా గ్రామస్తుల తరఫున, అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మండవాలి మండలంలోని పెద్ద ఎడ్లగాడి వద్ద కొల్లేరు సరస్సును పరిశీలించిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ వరద ఉధృతి పరిస్థితిపై అధికారులతో మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సరస్సులో నీటి స్థాయి ప్రవర్తనను పరిశీలించిన అనంతరం కైకలూరు, మండవాలి మండలాల్లోని పునరావాస కేంద్రాలను సందర్శించి పరిస్థితులను నేరుగా చూసి వాస్తవ పరిస్థితులను అంచనా వేసి అవసరమైన సదుపాయాలు అందించేందుకు అధికారులను సూచించారు.
అది మనం తవ్వింది అదిరిపాడు దమ్ముడి సార్ దమ్మిడి అక్కడ లేదు సార్ నీళ్ళు దమ్మిడి లేవు లేవు ఈ బాలవానను గోపాలం దగ్గర తిని అన్నవా కానీ పెరుగుతుందో తగ్గుతుందా ఇది తుఫాను వలన కైకలూరు నియోజకవర్గంలో డెఫినెట్గా ప్రజలకి తుఫాను వలన ఇబ్బంది కలిగిన ప్రభుత్వం ముందస్తు తీసుకున్న చర్యలు అలాగే ఇక్కడ అధికారులు అందరూ చేసిన విధానం వలన మోంతా తుఫాన్ కారణంగా ముదినేపల్లి మండలంలోని నేల కొరిగిన పంట పొలాలను ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. రైతులను వ్యక్తిగతంగా సందర్శించి వారి సమస్యలు, పంట నష్టాల వివరాలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్కన ఉంటుందని, తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. రైతులు భయపడవద్దని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. రైతు కౌలిచ్చి రైతు పేరుని చెక్కిస్తే కనుక నేను ఎట్టి పరిస్థితులు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ ఊరంటే నాకు ఇష్టం. పక్కన మాకు బాగాలేదు చూశాను రమ్మను ఉందని చెప్తాను. ఇదేంటి స్వర్ణ రకమా ఏమండి? ఇది కవులా లేక మోంతా తుఫాన్ కారణంగా ఉంగుటూరు మండలంలోని నాచుకుంట, కాగుపాడు ప్రాంతంలో దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే ధర్మరాజు పరిశీలించారు. వరి దుబ్బలు, పంట నష్టం స్థితిని స్వయంగా పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులను పరామర్శించి కూటమి ప్రభుత్వం తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే నష్ట నివేదికను ప్రభుత్వానికి అందించి రైతులకు తగిన న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడీ, ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కూడా గురించి పెట్టి ఇంకా లేటుంది మనకి ఇప్పుడు యాక్చువల్గా మన తుఫాన్ బాగా బీభత్సంగా వస్తుంది. మనకు మోతా తుఫాన్తో మనం ఇబ్బంది పడతామని ముందే తెలిసి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాం. కాకపోతే ఈ వ్యవసాయానికి సంబంధించి మన ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి జరిగిపోయిన తర్వాత రైతులను కూడా నష్టపోకుండా రైతులకు కూడా ఎలా ఆదుకోవాలని మన ఈ కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా ఈరోజు స్వయంగా ఆయన ఇక్కడ 3 రోజులు కూడా ఉండి దీన్ని అంతా కూడా ఈరోజు ఉదయాన్న కూడా మనకి దెందులూరు కాన్స్టిట్యున్సీలో ఆయన కూడా ఇలా పడిపోయిన చేయాలని అన్నిటిని కూడా చూసుకువెళ్లారు. ఇదంతా కూడా మన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి రైతులకి ఎంతవరకు చేయగలరు అంటే మనం ఉన్న స్థితిగతులను చూసి ఎంతవరకు చేయగలిగితే అంతవరకు కూడా చేసేటట్టు మనం మీ అందరికీ సహాయం అందిద్దామని మమ్మల్ని అందరినీ కూడా
వాళ్ళందరూ ఆదేశాల ప్రకారం మీ అందరి దగ్గరికి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇప్పుడు మీకు ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది, మీరు ఇప్పుడు ఈ వ్యవసాయానికి ఇప్పుడు దాకా వచ్చిన దానికి మీకు ఎంత అవుతుంది అనేది మీరు ఎవరో ఒకరు చెప్పండి. మీరు సోనాల మండలంలో ఇందిరమ్మ మంజూరు పొందిన ఇల్లు నిర్మాణ సమయంలో కలహాలం జరిగింది. లబ్ధిదారుడు తనకు చెల్లించినందున కాంట్రాక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కత్తితో ఇల్లు ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు ఇరువురిని స్టేషన్కు తీసుకువెళ్లి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనలో ఎటువంటి గాయాల గురించి సమాచారం లేదు. అధికారులు ఘటన కారణాలను గుర్తించేందుకు పరిశీలన కొనసాగిస్తున్నారు. सत्यनारायण में 1 लाख रुपये द्या म्हणल्याने माझ्या पैसे नाही तर म्हणले नाही तर मग थोडे तर व्याज देते पैसे द्या म्हणले बाकी कसं करून सगळे पैसे काढून त्याला दिलो 50,000 रुपये दिलो. 50,000 दिल्यावर 2 दिवसामध्ये काम चालू करतो बाई म्हणला. 2 दिवसात काम चालू करतो म्हणलं त्याने काम केला नाही. 2 महिने सतीला 50,000 2 महिने सतून फोन लावलं ते इकडे तर कामाला जायनो काजी आलो म्हणे काम बी बंद केला आमचं. त्याने घर बी कंप्लीट केला बेसमीट केला. मग 2 महिन्याच्या बाद बांधला तर काय केला खाली 17-18 पोत्यामध्ये एवढं काम केलं कंप्लीट. 1 ट्रॅक्टर गिट्टी 1 ट्रॅक्टर रेती काय 1.5 क्विंटल राड आणला की ईट आणला 100-130 ईट. तुम्हारा अधिकारी कौन भी नहीं है अभी तक देखने के वास्ते अधिकारी आए? हाँ कोणी आलं अभी तक एक दिवस यानं झगडा केल्यावरच येऊन गेले ते पोतांना ते काँग्रेस पार्टीवाले. झगडा केल्यावर पैसे द्या म्हणल्यावरच ते येऊन बघून गेले. तर काम बरोबर केलं नाही. त्याला सांगता बोलता म्हणून एवढी गोष्ट सांगून गेले. ते पूरा कितने पैसे पूछा उन्होंने? त्यानं पुरे त्यानं 2 लाख म्हणलाच होता त्यानं. पण आधी 1 लाख रुपये आम्ही बोलल्या 1,30,000 देतो म्हणून बोलल्या त्याला. 1,30,000 बोलल्यावर मग पैसे द्या म्हणला. मी म्हणलं तेवढे नाहीत मग 50,000 द्या मग काम चालू करतो म्हणला. 50,000 घेतला त्यानं असं म्हणलं त्यानं. సంగారెడ్డి జిల్లాలో ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ పీఎస్ఏఎస్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పంట అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పాల్గొన్నారు. ఆయిల్ ఫామ్ పంట ఆర్థికంగా లాభదాయకమని, నీటి వనరులున్న ప్రాంతాల్లో రైతులు ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ సబ్సిడీలు, ప్రోత్సాహక పథకాలు రైతులకు సహాయపడతాయన్నారు. ఉద్యాన శాఖ అధికారులు భూభాగాలను గుర్తించి రైతులకు శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిందని సూచించారు. పీఎస్సీఎస్ సెక్రటరీలు గ్రామస్థాయిలో చైతన్య కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. దాంట్లో సంగారెడ్డి జిల్లాకు వచ్చేసి మనకు 2,754 ఎకరాలు మనకి విడిగా ఉంది. దానికోసమని మన తీసుకొచ్చి డిస్ప్లే పెట్టాము. అలాగే ఖమ్మంలో పెద్ద పిల్లలు కూడా తీసుకొచ్చి కుకింగ్ ఎట్లా వస్తుంది అనే దానికోసం డిస్ప్లే కూడా అరేంజ్ చేశాము. సో ఈ 3rd ఇయర్ ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనం అందరూ ప్యాక్స్ సెక్రటరీస్కి ఎందుకు పెట్టుకున్నాము అంటే మీ ద్వారా రైతులకి ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా అండ్ విత్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రిలయబిలిటీతో పాటు వెళ్తుంది అనే ఉద్దేశంతో మీకందరికీ ఫస్ట్ అవగాహన కల్పించాలనుకున్నాము. ఇప్పటి వరకు జిల్లాలో మనకి టార్గెట్ మొత్తం చూసుకుంటే ఈ సంవత్సరానికి 3,700 ఏకర్స్ మనం చేయాలి అని టార్గెట్ ఉంటే ఈ ఇయర్ మాత్రమే మనం 1,400 చేసుకున్నాము. గత సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మొత్తం ఒక 2,700 3,000 ఏకర్స్ దాదాపు మనము ఇప్పటికే ఆయిల్ ఫార్మింగ్ మనం కన్వర్ట్ చేసుకున్నాం. కానీ ఇప్పటి వరకు చేసిన ఎఫర్ట్ మొత్తం కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అలానే కొంచెం మన ఎంపీడీఓస్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వీళ్ళు పెట్టిన ఎఫర్ట్ ద్వారా వచ్చిన రిజల్ట్. సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో హలో విద్యార్థి చలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు గెల్లి శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చి పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్వీ అధ్యక్షులు పెద్దగొల్ల శ్రీహరి తెలిపారు. విద్యా సంస్థల యాజమాన్యాల కోసం పోరాడతామని, మంత్రి లేకపోవడం వల్ల విద్యారంగంలో సమస్యలు పెరిగాయన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లేమి కారణంగా విద్యార్థులు పై చదువులకు వెళ్లడంలో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కోఆర్డినేటర్, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి, విద్యార్థి అధ్యక్షులు కళాశాల విద్యార్థుల కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డిలో ఉన్నటువంటి కలెక్టరేట్ లో ఈరోజు సంగారెడ్డి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్మెంట్ కావచ్చు, మోంథా తుఫాన్ ప్రభావంతో జనగామ జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అత్యవసర నెంబర్ ద్వారా ప్రజలకు సహాయం అందించమని సూచించారు. స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి మండలాల్లో వర్షం తీవ్రంగా దంచుకొడుతోంది. జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్ జలమయం, వడ్లకొండ రహదారిపై చెట్లు విరిగి వాహనాలకు అంతరాయం చేస్తున్నాయి. స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ వార్డు 15, 16లో ఇంట్లోకి ప్రవేశించిన వరద నీటిని తొలగించేందుకు జేసీబీ చర్యలు చేపట్టారు. పాలకుర్తి గూడూరులో అత్యధికంగా 182.5 మిల్లీమీటర్ల వర్షం, జిల్లా వ్యాప్తంగా 86.6 మిల్లీమీటర్ల వర్షం పడింది. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. వాహనాలను ప్రత్యామ్నాయ రహదారుల్లో మళ్లిస్తారు. కుత్బుల్లాపూర్ నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 93 బృందావన్ కాలనీలోని 20 గుంటల స్థలాన్ని 2020లో కలెక్టర్ పార్కుగా ప్రకటించారు. కానీ మున్సిపల్ అధికారులు అభివృద్ధి చేయకపోవడంతో కబ్జాదారులు 2 నెలల క్రితం ఆక్రమణకు ప్రయత్నించారు. కాలనీ వాసులు ఆకుల సతీష్ తక్షణమే అడ్డుకున్నారు. ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీస్ కేసు నమోదు చేసి ఆర్టీఓ కలెక్టర్ను కలిసి డీఐ సర్వే పూర్తి చేశారు. ఫలితంగా పార్క్ ప్రభుత్వ స్థలంగా గుర్తించబడింది. 10 కోట్ల విలువైన స్థలాన్ని రక్షించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కాలనీ వాసులు హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. నమస్తే. ఈరోజు నిజాంపేట కార్పొరేషన్ సర్వే నెంబర్ 93 బృందావన్ కాలనీలో ఏదైతే 20 గుంటలు ఈరోజు పార్క్ స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించడమే కాకుండా పోలీస్ కేసు ఏదైతే ధ్వంసం చేసి పార్కును కబ్జా చేయాలన్న ప్రైవేటు వ్యక్తుల పన్నగాన్ని అడ్డుకొని పోలీస్ కేసు నమోదు చేసే విధంగా ప్రయత్నం చేయడమే కాకుండా సహకరించడమే కాకుండా ఈరోజు ఫెన్సింగ్ వేసి బోర్డు పెట్టి రక్షించడం జరిగింది. వారికి హైడ్రా కమిషనర్ గారికి వారి టీంకి అందరికీ ఈరోజు ధన్యవాదాలు తెలుపుతున్నాం కాలనీ తరఫున. అదే నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్, బృందావన్ హిల్స్ కాలనీలో ఉంటాను. నేను 2014 నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఈ స్థలం సర్వే నెంబర్ 93 ప్రభుత్వ స్థలంగా 2014లో రెవెన్యూ వాళ్ళు డిక్లేర్ చేసి ఫెన్సింగ్ వేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము కాలనీ వాళ్ళందరం కూడా శ్రమదానం చేసి చాలా మటుకు ఈ స్థలాన్ని కాపాడుకుంటూ పార్కుకి డెవలప్ చేద్దామని అనేక విధాలుగా ప్రభుత్వ అధికారులని, ప్రజానాయకులని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చివరికి 2020లో కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చారు పార్క్ డెవలప్ చేసుకోమని. అప్పటి నుంచి మేము శతవిధాలా ప్రయత్నిస్తాము ఫండ్స్ రిలీజ్ కోసము, మున్సిపాలిటీ వాళ్ళ గారిని కానీ ఎమ్మెల్యే గారిని కానీ అందరినీ. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఈ స్థలం మాది అని చెప్పి తప్పుడు ధృవపత్రాలతో తీసుకొచ్చి మేము కట్టుకున్న ఈ పార్కును కాపాడిన హైడ్రాకి, నిజాంపేట బృందావన్ కాలనీ పార్కును కాపాడిన హైడ్రా కమిషనర్ కి రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బేలా మండలం సదల్పూర్ గ్రామానికి చెందిన టీకం పోతుబాయ్ అక్టోబర్ 6న ఆసుపత్రిలో చేరారు. అక్టోబర్ 7న సిటీ స్కాన్, 11న ఎంఆర్ఐ పరీక్షలు నిర్వహించగా వైద్యులు కాంట్రాస్ట్ ఎంఆర్ఐ అవసరమని సూచించారు. ఇది అరుదుగా ఉపయోగించే ఔషధం. ప్రభుత్వ టెండర్ జాబితాలో లేకపోవడంతో సరఫరా ఆలస్యమైంది.
రిమ్స్ యాజమాన్యం మానవతా దృక్పథంతో వెంటనే ఏర్పాట్లు చేసి ఔషధం అందుబాటులోకి తీసుకొచ్చింది. రోగి కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు డిశ్చార్జ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్యాధికారులు రోగి కుటుంబానికి వివరాలు అందించారు. 6వ తేదీ నాడు ఒక గిరిజన మహిళ టేకం పోతుమైన ఆమె 6 నాట్ నుంచి అడ్మిట్ అయింది. ఇమ్మీడియట్గా మా డాక్టర్ చూసి అందరూ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పీజీ చేస్తాను చూసి 6 నాడు ఆమెకు 6 నాడు అడ్మిట్ అయితే 7 నాడు సిటీ స్కాన్ చేశారు, రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 11th నాడు మా ప్రొఫెసర్ కల్లడి గారు 11th నాడు ఎంఆర్ఐ చేశారు. కొన్ని వీడియోలు ఎంఆర్ఐ కూడా చేయలేని వాళ్ళు చక్కర కొడుతున్నాయి, దయచేసి వినండి. 11th నాడు కూడా ఎంఆర్ఐ అయింది. ఎంఆర్ఐ తర్వాత పేషెంట్ అడ్మిషన్ తోటే 2 కాళ్ళు, దాన్ని పారాపెరస్ అంటాం మా లాంగ్వేజ్లో, 2 కాళ్ళు చచ్చబడిపోయి మా డాక్టర్ మూమెంట్స్ వచ్చినా మీకు. సో ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. ఆ పేషెంట్ నేను యాజ్ ఎ డైరెక్ట్గా 3 సార్లు విజిట్ చేశాను. నా ఫొటోస్ కూడా ఉన్నాయి, నేను విజిట్ చేసినట్టు జనాలకు తెలుసు, పేషెంట్ వాళ్ళకు తెలుసు. సో దాని తర్వాత 14th రోజు నేను ఆ పేషెంట్ గురించి చూడడం జరిగింది. దాంట్లో ఒక కాంట్రాస్ట్ ఇంజెక్షన్ రాయడం జరిగింది. ఫస్ట్ కేసు ఒక డయాగ్నోస్ ఆల్మోస్ట్ 50-60 డయాగ్నోస్ అయింది. బట్ ఆ కాంట్రాస్ట్ ఇంజెక్షన్ తోటి ఇంకా మనం ఎంఆర్ఐ తీస్తే ఆమెకి ఏమైనా బ్రెయిన్లో ప్రాబ్లం ఉందా, ఏమైనా స్పైన్లో ప్రాబ్లం ఉందా, ఏమైనా ట్యూబర్కులోస్ ఉందా, గ్రాండ్ అని తెలుసని చెప్పి మా ప్రొఫెసర్ కళ్యాణి గారు రాశారు. సో అది కూడా చూశాను. చూసిన తర్వాత నేను కూడా ఆ ఇంజక్షన్ తెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇంజక్షన్ తెప్పించాను కాంట్రాస్ట్. ఈరోజు మీకు నేను తెచ్చిన కామారెడ్డి మండలం గర్కుల్ గ్రామంలోని ఎస్సీ కాలనీ సర్వే నెంబర్ 136లోని 2 ఎకరాల 6 గుంటల భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసుకుని బ్యాంక్ లోన్లు తీసుకుంటున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో సుమారు 30 కుటుంబాలు గత 40 సంవత్సరాలుగా నివసిస్తూ గ్రామ పంచాయతీకి ట్యాక్స్ చెల్లిస్తున్నప్పటికీ ఈ సమస్యపై జిల్లా కలెక్టర్, మండల తహసీల్దార్, గ్రామ అధికారులు వినతి పత్రాలు అందజేశారు. సమస్య పరిష్కారం చేయకపోతే ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు, ధర్నాలు, రాకపోకల ద్వారా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నలభై సంవత్సరాలు అయితే నా బిడ్డనే 30 ఏళ్ళు సంవత్సరాలు ఉంటుంది. నేను అంతకుముందు ఒంటిగా ఒక 2-3 ఇండ్లలో మేము ఉన్నాము. ఇవి కొనకైనాయి కానీ అప్పటికి మేము ఏ పరిస్థితులు ఉన్నామో తెలుసు. మా పిల్లట్లు మాకే కావాలా, ఇండ్లు లేని బతికి ఎట్లుంటుందని మా ఉద్దేశం. గంతే, ఎవరు చేసుకున్నా మాకు న్యాయం జరగాలని మరి అధికారులు కాబట్టి మేము అడుగుతున్నాము. మాకు చెయ్యాలి, న్యాయం తీరాల అంతే. ఈ గ్రామంలో ఉన్న పెద్దలు ఉండొచ్చు, సర్పంచులు ఉండొచ్చు, ఉప సర్పంచ్ చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడనే ఉన్నాము. 2-3 సంవత్సరాలే అత్తగారింటికాడ ఉండొచ్చు కానీ మాకు అక్కడ పరిస్థితి మంచిగా లేక ఇక్కడ వచ్చినాము. కొద్ది సంవత్సరాల నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాము. మరి ఇప్పుడు కాలనీలో కదా 24వ తేదీ నాడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది, తహసీల్దార్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. దీని మీద విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటా అని ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు న్యాయం చేయగలరని కోరుతా ఉన్నాను. ఈ కబ్జాకు పాల్పడిన 2022లో 136 సర్వే నెంబర్కు సంబంధిత మార్పిడి కబ్జాకు గురైంది ఇందిరమ్మ ఇండ్ల పైన 24 తారీఖు నాడు మొన్న గౌరవ కలెక్టర్ గారికి, అలాగే మరియు ఎంఆర్ఓ గారికి, డిపిఓ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే మా ఇందిరమ్మ ఇండ్లలో ఒక 2-3 అంటే మా తలారి చంద్రం అనే వ్యక్తికి ఒక ఇల్లు నూతనంగా ఇందిరమ్మ ఇల్లు రావడం, అది మన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొత్తగా ఇల్లు రావడం జరిగింది. దాన్ని నిర్మించుట కొరకు పర్మిషన్ కోసం వెళ్తే ఇది ఏ పద్ధతిలో ఉన్నది, మరి అసలు ఇది మనం ఇల్లు కూల్చిన తర్వాత పర్మిషన్ కోసం వెళ్తే మరి సర్వే నెంబర్ ఒకరి పేరు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని ప్రతిరోజు విశేష పూజలు, భజనలు, నామ సంకీర్తన పారాయణం, సహస్ర దీపాలంకరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆర్యవైశ్య నాయకులు లయన్ అమర నాగేందర్, శైలజ దంపతులు, లయన్ గుడాల రాధాకృష్ణ, పద్మజ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు, అల్పాహారం అందజేశారు. నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్ భక్తులకు అమ్మవారి కరుణా కటాక్షాలు కోరుతూ ప్రతి ఒక్కరూ పాల్గొని దేవి కృపకు భాగ్యవంతులు కావాలని అభిప్రాయపడ్డారు.
శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఇంకోటి మన అందరికి చార్ట్ అకౌంట్ ఫ్యూచర్ జై వాసవి. ఇక్కడ గజ్వెల్లో వాసవి మాత ఆలయంలో నిత్య దీపారాధన చేయడం చాలా సంతోషం. దీనికి ముందుకు వచ్చిన వైశ్య సోదరులందరికీ చాలా సంతోషం. గజ్వెల్లో ఇలా సపరేట్గా చేయడం చాలా హ్యాపీగా ఉన్నది. ఎందుకంటే అలా అవకాశం వచ్చినందుకు మేము కూడా నిత్యం ఒక్కొక్కరం పాల్గొని పూజా కార్యక్రమాలు చేయడం చాలా హ్యాపీ. దీనికి ముందుకు వచ్చిన జగేష్ శేఖర్ గారికి, గంగిశెట్టి వెంకటేశం గారికి జై వాసవి. వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సహస్ర దీపార్చన కార్యక్రమం వైశ్య సోదరులందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ప్రతిరోజు ఈ కార్తీక మాసం 30 రోజులు ప్రతిరోజు దీపారాధన. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, వాసవి మాతాకి జై, వాసవి మాతాకి జై. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలోని జగనన్న లేఅవుట్లో భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత పరిశీలించారు. ఆమె కాలనీవాసులకు బ్రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. మాజీ జెడ్పీటీసీ సభ్యులు మందల వెంకటశేషయ్య, బూత్ కమిటీ కన్వీనర్ బత్తల సురేష్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేదల కోసం జగనన్న ఏర్పరిచిన ఇల్లు, కాలనీలు తుఫాన్లో ప్రజలకు ఉపయోగపడుతున్నాయని, కూటమి ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరిస్తుందని గుర్తు చేశారు. నిజాలు ఆధారాలు ఏంటి? ఏదో మీ ఇష్టం వచ్చినట్టు ఒక మాట చెప్పేయడము, చెక్ పవర్లు తీసేయడము, దానికోసం మళ్ళీ మేము కోర్టులకు వెళ్ళడము, కోర్టులో మళ్ళీ ఇప్పటి వరకు కోర్టు వీళ్ళది తప్పు అనేటువంటి ఒక్క ఇది తీసుకొచ్చి నాకు చూపించండి. రూల్ చేసి ప్రభుత్వం కరెక్ట్ వీళ్ళు తప్పు అని చెప్పి ఒక్క అలిగేషన్కి ప్రూఫ్ చూపించండి. ఏదో ఉంది కదా అవకాశము, మీ చేతిలో పవర్ ఉంది కదా అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడేసి వీళ్ళు తప్పు చేశారు వాళ్ళు తప్పు చేశారు అన్నారు. కానీ శిక్ష పడేందుకు వాళ్ళకి ఏం తప్పులు చేయలేదు కదా. ఇక్కడ వాళ్ళు కూడా ధైర్యంగా ఉన్నారు, మాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది వాళ్ళు ఏం తప్పులు చేయలేదు అని చెప్పి. కాబట్టి ఈ కావాలని పుట్టిస్తున్నటువంటి పుకార్లు అబద్ధాలు తప్ప, వాళ్ళకి కక్ష సాధింపు చర్యలు అనుకోండి, అబద్ధాలు అనుకోండి, అంతే తప్ప ఏముంది దానికి? ఒక్క ఆధారం చూపించమనండి. మీరు చెప్పేటువంటి మాటలకి ఒక్క ఆధారం బయటకు వచ్చి ఈరోజు మేము చెప్తున్నాం, మేము మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎటువంటి పక్షపాతం లేకుండా అందరికీ పనులు చేశారని. కాదని ఒక్క ప్రూఫ్ చూపించండి. అదే ఈరోజు చూడండి, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎంత పెద్ద దాడులు చేస్తున్నారు. నా వెనకాల ఉండేటువంటి వ్యక్తులు దాడులు చేసి జనాన్ని కొట్టి కొంచెం మర్యాదలన్నీ. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ముస్తాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు నుండి పెంచలకోనకు కారులో వెళ్తున్న స్నేహితులు లారీని వేగంగా ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భాష, ఆసిఫ్ అక్కడికక్కడే మృతి చెందగా మరో 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉండగా మరో 4 స్వల్ప గాయాలతో ఉన్నారు. క్షతగాత్రులను 108 వాహనాల ద్వారా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కారు ఒకటి దాని డ్రైవరు అతి వేగంగా నిర్లక్ష్యంగా తోలి సడన్గా కుక్కాటం వచ్చిందని చెప్పేసి బ్రేక్ వేస్తే బ్రేక్ ఫెయిల్ అయిపోయి వాళ్ళకు ఆపోజిట్ సైడ్ ఉన్న స్టేషనరీ లారీని గుద్దడం జరిగింది. ఈ ప్రమాదంలో 2 అక్కడక్కడే చనిపోయినారు. మిగతా 6 మందికి సింపుల్ గాయాలు, మాదిరి గాయాలు తగిలినాయి. దీని మీదట మా సోమశల్ ఎస్ఐ గారు శ్రీనివాసరెడ్డి గారు, అలానే అనంతసాగరం ఎస్ఐ గారు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇద్దరు సీన్కి వెళ్ళి విచారించి చుట్టుపక్కల పరిశీలిస్తే ఈ ఏదైతే ఎర్టిగా కారు ఉందో వీళ్ళు పెళ్లికి వెళ్తున్నారు. అందులో చనిపోయిన అతని కొడుకు పెళ్లి ఉండడం, ఆ వెహికల్ కూడా లాస్ట్ వెహికల్ అందరూ వెళ్ళిన తర్వాత వీళ్ళు లాస్ట్లో వస్తూ వేగంగా త్వరగా వెళ్ళాలనే ఉద్దేశంతో అతివేగంగా వచ్చి ఆ డ్రైవర్ కూడా కంట్రోల్ లేకుండా సడన్గా బ్రేక్ ఫెయిల్ అయిందని తను చెప్తున్నాడు. బట్ ఆ ప్రత్యక్ష సాక్ష్యంతో చెప్పడం ఏంటంటే ఒక పొక్కాటం వచ్చింది, దాని బ్రేక్ అయితే అది ఫెయిల్ అయిపోయి
అటుపక్క రోడ్డుకు ఆపోజిట్ పక్కగా ఆపోజిట్ స్టేషన్ మీద ఉన్న ఐషర్ లారీని కుదరడం జరిగింది. ఈ ప్రమాదం దగ్గర చనిపోయినారు సార్. ఈ ప్రమాదానికి కారు కూడా మా డ్రైవరేనని చెప్పడం జరిగింది. దీని మీద ఇంకా పూర్తిగా విచారించి సార్ సీన్కి రీకన్స్ట్రక్షన్ చేసుకుని గాడి కంట్రోల్ ఇవి అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎవన్ టీవీ న్యూస్. కనీసం 1,00,000 రూపాయల చొప్పున నష్టపరిహారం